ఆయనే కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆయనే ఆత్మరూపి ఆత్మదేవుడుగా మన మధ్య ఉన్నాడు. త్రిత్వంలో ఏకత్వం. యెహోవా ఆయన వేరు, యేసు ప్రభు వేరు, పరిశుద్ధాత్మ దేవుడు కాదు, వేరు కాదు, అందరూ ఒకటే. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను వెతుకుతున్నాడంటే యెహోవా దేవుడే నిన్ను వెతికినట్టు అర్థం. అది ఆయనే నిన్ను వెతుకుతా ఉన్నాడు. 20 రూపాయలు పెట్టి టమాటాలు ఉండడానికి పోతాం మార్కెట్. మనం ఇప్పుడు 60 రూపాయలు ఉన్నాయనుకోండి, ఏది మంచిదో చూసుకుంటాం మనం. మరి నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడి లోకానికి వచ్చాడు. ఎంత ఆశ్చర్యపెట్టడం లేదా ఇది ఆశ్చర్యమా కాదా? నశించిపోయినవి, కుళ్ళిపోయినవి, చెడిపోయినవి అవి ఏరుకుని తీసుకోవడానికి ఒక మనుష్యాకారంలో ఉన్న దేవుడు ఈ భూలోకానికి వచ్చి శిలువలో ఆయన గొప్ప బలియాగాన్ని చేశాడంటే ఎంత ఆశ్చర్యం! దీన్ని బట్టి మనం చూస్తే మనుష్యుని పట్ల దేవునికి ఉన్న ప్రేమ ఎంత గొప్పది అనే విషయాన్ని మనం ఎంతగానో చూడగలం ఈ సందర్భంలో. కాబట్టి జక్కయ్య విషయంలో సరే ఒక మాట అనుకుందాం. జక్కయ్యకు యేసు ప్రభుని పరిచయం చేసింది ఎవరు? జక్కయ్యకు యేసు ప్రభుని పరిచయం చేసింది. ఆల్ ఆఫ్ సడన్ 19th చాప్టర్లో జక్కయ్య స్టార్ట్ అవుతాడు. అక్కడ జక్కయ్య ఇక్కడ సడన్గా వచ్చాడు. మరి జక్కయ్యకు యేసు ప్రభుని పరిచయం చేసింది ఎక్కడ? యేసు ప్రభు గురించి తెలిస్తేనే కదా యేసు ప్రభు ఎవరో చూడగోరాలని వచ్చింది. దయచేసి రండి, ఇదే లూకాసు వార్త 5వ అధ్యాయం. లూకాసు వార్త 5వ అధ్యాయం 27 నుంచి చదవండి ఎవరైనా. అటు మాట ఆయన బయలుదేరి లేవి అన్న ఒక సుంకరి సుంకపు మెట్టునంత కూర్చుని ఉండుట చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించెను. ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసెను. సుంకరులను ఇతరులను అనేకులను వారితో కూడా భోజనములకు కూర్చుంది. చూసారా? లూకాసు వార్త 5వ అధ్యాయం 27 నుంచి 29 దాకా చదివాం మనము. అటు వెంబడి ఆయన బయలుదేరి లేవి అన్న ఒక సుంకరి సుంకపు మెట్ట దగ్గర కూర్చున్నట్టు చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించాను. 12 మంది శిష్యులు అయితే ఇతను లేడు. కానీ ఆ సందర్భంలో లూకాసు వార్త 5వ అధ్యాయంలో ఈయన కూడా ఒక ట్యాక్స్ కలెక్టర్. తాను చేసే వృత్తిలో తాను అక్కడ కూర్చున్నప్పుడు యేసుక్రీస్తు ఆ దారిలో పోతూ నన్ను వెంబడించు అంటే ఆయన వెంబడించాడు. ఆయన యేసు ప్రభువును వెంబడించే సమయంలో ఆయన హృదయం మారిపోయిన తన జీవితంలో దేవుని కొరకు ఒక విందును ఏర్పాటు చేస్తాడు. ఇంటి దగ్గర తోటి ట్యాక్స్ కలెక్టర్స్ కూడా ఆయన ఆహ్వానించాడు. తన జ్యూరిస్డిక్షన్లో పనిచేసే ట్యాక్స్ కలెక్టర్స్ అందరినీ కూడా పిలిచాడు. ఆ విందులో బహుశా మన జక్కయ్య ఉండిండొచ్చాము. లేకపోతే ఆ విందుకు పోయి వచ్చిన తన తోటి స్నేహితుడు కానీ కొలీగ్ కానీ వచ్చి యేసుక్రీస్తు ప్రభుని గురించి చెప్పిండొచ్చేమో. అట్లు ఆయన వింటా వచ్చినాడు. ఎంత అద్భుతం! రక్షణ పొందిన మనము మన వరకే చాలును, నా వరకే చాలును, నా కుటుంబానికే చాలును అని చెప్పి గిరిగీసుకుని మనం ఉన్నట్లయితే ఇతరులకు సువార్త ఏ విధంగా చేరుతుంది? ఒక 5వ అధ్యాయంలో ఉంటున్న ఆ ట్యాక్స్ కలెక్టరు ఇంటి దగ్గర కాటేజ్ మీటింగ్ పెట్టకపోయింటే, థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెట్టకపోయింటే ఏ విధంగా మిగతా వాళ్ళు తెలుసుకునేవారు తాను మారినాడు, మేము కూడా మారాలని. ఎంతమంది మనలో ఇటువంటి తృష్ణ ఉంది, దేవుని ఇతరులకు పరిచయం చేయాలని. మేము ఉండే ఇంటి దగ్గర 45 అపార్ట్మెంట్లు ఉన్నాయి. 45లో 29 మంది బ్రాహ్మణ్స్ ఉన్నారు. ఆ మంది ఆడ్ మ్యాన్ అవుతారు. నేను ఒక్కరిని ఇక్కడ క్రైస్తవులు ఉండేది. 3 బ్లాక్లలో కూడా కలిపితే ఒక్కరమే, మా కుటుంబం ఒక్కరే క్రైస్తవులు. ఎన్నో పర్యాలు ఆలోచించిన, ఎన్నో పర్యాలు నేను ఆశించిన ఇంటి దగ్గర సువార్త మీటింగ్ పెట్టేయాలని. బహుశా నా కోరిక దేవుడు తొందరలో నెరవేరుస్తాడు. సువార్త మీటింగ్ పెట్టేయాలి. ఎందుకంటే వారి ఆగడాలు చూస్తూ ఉంటే చాలా పెంచుకెళ్తున్నాయి. వారి ఆగడాలు చూస్తూ ఉంటే ఎంతో పెట్టలేకపోతున్నాయి అవి. కానీ నిజమైన దేవుడు ఎరుగుతూనే అన్యాయంగా చీకటిలో ఇంకా వాళ్ళు ప్రయాణిస్తున్నాడు చూసి ఎంతో బాధ కలుగుతూ ఉంది. ఇటువంటి తత్వం మనలో కూడా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, దేవుడు ఆయన ఏ విధంగా కనుగొన్నాడంటే, కనుగొన్నది జక్కయ్య యేసుక్రీస్తు ప్రభు అనే విషయాన్ని ఉన్నాం మనము. జక్కయ్య యేసు ప్రభుని ఎరిగినాడు ఒక కాటేజ్ మీటింగ్లో. మరి యేసుక్రీస్తు ప్రభు జక్కయ్యను ఎట్లా ఎరిగినాడు చెప్పండి.
ఆదికాండం 3వ అధ్యాయంలో 8వ వచనంలో ఏం జరిగింది? అక్కడ ఆదాము హవ్వలు పాపం చేసి వారు దేవునికి దూరమై ఉన్నారు. ఏదైతే తోటలో ఒక చోట దాక్కుని ఉన్నారు వాళ్ళు, చెట్ల మాటన. ఇప్పుడు సాయంకాలం అయింది, ప్రతి రోజు మాదిరి దేవుడు అక్కడికి వచ్చినాడు. వచ్చిన తర్వాత ఆదామా అంటే పలకడే ఆదాం పలకడం లేదు ఇప్పుడు. ఎందుకంటే అతనిలో పాపం ఉంది కనుక అతనేమి దాక్కున్నాడు. ఎక్కడో పోయి దాక్కున్న ఆదామును ఆ పొదల దగ్గరికి దేవుడు వచ్చినాడు. వచ్చి ఆయన పిలుస్తా ఉన్నాడు, ఆదామా అని. అప్పుడు సిగ్గుతో బయటకు వచ్చినాడు. ఇప్పుడు చెప్పండి, పాపి అయిన మానవుని దగ్గరికి దేవుడు వచ్చినాడా, లేకపోతే మనుషుడే దేవుని దగ్గరికి పోయినాడా? లోకంలో ఏం జరుగుతూ ఉంది ఇప్పుడు? లోకంలో దేవుడు అనబడిన దాన్ని, దైవం అనబడిన దాన్ని మనుషులు వ్యతిరేకిపోయి వాటి వెనుక వెళ్ళిపోతున్నారు. అట్లే దేవుడు అని వెళ్ళిపోతున్నారు. కానీ నిజమైన దేవుడు, ఈ దేవుడు పాపిని వెతుక్కుంటూ వస్తున్నాడు. ఏదైతే తోటలో వెతుక్కుంటూ వచ్చినాడు, ఇక్కడ కూడా వెతుక్కుంటూ వచ్చినాడు. జక్కయ్యని కూడా వెతుక్కుంటూ వచ్చినాడు. ఈ విషయాన్ని జక్కయ్య జీవితం ద్వారా దేవుడు మనకు తెలిపినప్పుడు మన హృదయాలు కూడా, మన హృదయపు వాకిట యేసుక్రీస్తు ప్రభువు వారు ఉన్నారనే విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకొని ఆయన మన హృదయాన్ని మనం తెరిచినట్లయితే ధారాళంగా ఆయన మన హృదయంలోకి వస్తాడు. మనతో ముచ్చటిస్తాడు, మనతో మాట్లాడతాడు, మనతో భోజనం చేస్తాడు, మనతో సహవాసం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఎట్టి పాపభూయిష్టమైన జీవితంలో మనం జీవించినప్పటికీ దేవుడు ఆ పాపాన్ని అంతటి కూడా ఆయన తీసివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మూడవదిగా జక్కయ్య జీవితం ద్వారా మనం నేర్చుకున్న సత్యాన్ని ఒక మాట చూస్తున్నాం. ఒక సామాన్యుడిగా వచ్చిన జక్కయ్య ఎంతో గొప్పవాడు అయిపోయినాడు. ఆల్ ఆఫ్ ఎ సడన్ అందరు ట్యాక్స్ కలెక్టర్స్తో పాటు ఆయన కూడా వన్ ఆఫ్ ద ట్యాక్స్ కలెక్టర్. అటువంటి ఆయన ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈజ్ బికమ్ ఏ బిగ్ పర్సనాలిటీ. ఎట్లయినాడు? దయచేసి చూడండి, 7వ వచనం చదవండి. లూకాసు వార్త 19:7. దయచేసి లూకాసు వార్త 19:9 చదవండి. అక్కడ 9వ వచనం. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఒక సామాన్యమైన ట్యాక్స్ కలెక్టర్, ఒక సుందరి, ఇటువంటి మనుషుని నేడు ఏమైపోయినాడంటే ఏ స్టేటస్ వచ్చింది ఆయనకి? పాపి అయిన మానవుడు అబ్రహాము కుమారుడైన స్టేటస్లకి, మెట్లకి వచ్చేస్తాడు. ఇక్కడ చేరొచ్చిన మనము రక్షకుడని యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన తోడనే అబ్రహాము కుమారులుగా మనం కూడా ఆ జీవ గ్రంథంలో మన పేర్లు రాయబడతాయి. ఇటువంటి ధన్యకరమైన స్థితిని కోల్పోవడానికి మనం ఏమైనా మూర్ఖులమా? చెప్పండి. చెవి కలిగి వింటున్నాం, హృదయం ఉండి మనం ఆలోచిస్తున్నాం. ఇంత ధన్యతను దేవుడు ఉచితంగా ఇస్తాడంటే దీన్ని కాదనుకుని తలరాసుకోవడానికి మూర్ఖులమా మనం? కాదనుకుంటాను. మనలో దేవుడిచ్చిన విచక్షణను బట్టి ఆ దేవునికి మన హృదయాన్ని ఇచ్చినట్లయితే సంతోషంగా దేవుడు మన హృదయంలోకి వస్తాడు. అబ్రహాము కుమారుల వల్లే మనల్ని కూడా ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ లిస్టులో జీవ గ్రంథం ఉంది దేవుని దగ్గర, మర్చిపోకండి. వేరొక గ్రంథం కూడా ఉంది. జీవ గ్రంథంలో మన పేర్లు రాయబడాలంటే మన హృదయంలోకి యేసుక్రీస్తు ప్రభువును మనం తప్పకుండా ఆహ్వానించాలి. వేరొక గ్రంథంలో మన పేర్లు దర్శి చేయబడాలంటే అది ట్రాన్స్ఫర్ కావాల్సింది. అక్కడే ఉంటాయి పేర్లన్నీ, వేరొక గ్రంథంలో ఉంటాయి పేర్లు. జీవ గ్రంథానికి రావాలంటే యేసు ప్రభువే మార్గం అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేస్తున్నాడు ఆత్మదేవుడు. దయచేసి రండి.